ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశంలో అబ్రహాము వంశావళిలో క్రీస్తు ప్రభు వారు జన్మించారు అని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో వ్రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము వంశములో క్రీస్తు ప్రభువారు ఆయన అబ్రహాము వంశములో ఎందుకు జన్మించవలసి వచ్చింది, అబ్రహాము సంతానములో ఆయన జన్మిస్తాడని చెప్పబడినటువంటి లేఖనాలు ఏమైతే ఉన్నాయో అవి నెరవేర్చబడ్డాయి. ప్రియమైన వాళ్ళరా, కారణం ఏంటని మనం గమనించినట్లయితే కనుక అబ్రహాము విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి మరి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళరా, తద్వారా దేవుడు చూపించిన దేశానికి వెళ్ళడం మాత్రమే కాదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అబ్రహాము పూనుకొని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక మరి ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో ఆ సంతానము క్రీస్తే అని ప్రస్తావించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు యెహోవా దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి దర్శనంలో చెప్పినటువంటి మాట గలతీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ప్రస్తావిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి రుజువులు మనం గమనించినట్లయితే కనుక 4 రుజువులు మనకు కనబడుతున్నాయి. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిది మనం చూసినట్లయితే అబ్రహాముకి క్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ యొక్క సత్సంబంధము, మరి ఇరువురిలో ఉన్నటువంటి ఆ యొక్క దైవ లక్షణాలు మనం గమనించినట్లయితే మొదటిగా అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు వెంటనే అబ్రహాము దేవుని మాటకు విధేయుడయ్యాడు. ప్రియమైన వాళ్ళరా, అలాగే క్రీస్తు ప్రభు వారిని కూడా దేవాతి దేవుడు మరి ఈ లోకానికి వెళ్ళమని ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తే కనుక అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన ఆ భాగ్యమును విడిచిపెట్టి ఈ లోకానికి తను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు. ప్రియమైన వాళ్ళు, రెండవది మనం చూసినట్లయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కనుక అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే కనుక క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన విశ్వాసమునకు కర్త. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూడండి అంటాడు. అదే అధ్యాయంలో మనం చూస్తే అబ్రహామును గూర్చి కూడా రాయబడింది. 8-12 వచనాల్లో అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వాసమును బట్టి అబ్రహాము అది వరకు చూడనటువంటి దేవునికి ఆశీర్వాదములు పొందినని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా మనం చూసినట్లయితే అబ్రహాము దేవునికి భయపడేవాడు. అబ్రహామును దేవుడు పిలిచి చెప్తున్నాడు కదా, ఇదిగో నీకు ఒక్కడైనా నీ కుమారుని తీసుకొచ్చి మొరియా పర్వతం మీద నాకు బలి అర్పించమంటున్నాడు. ఆ సమయంలో ప్రియమైన వాళ్ళరా, మరి ఏమాత్రం కూడా ఆలోచించకుండా అబ్రహాము తన ఏకైక కుమారుని ఇస్సాకును తీసుకొని మొరియా దేశానికి వచ్చి అక్కడ మరి ఆ పర్వతములో ఒకదాని మీద తన కుమారుని బలిస్తూ ఉన్నాడు. అంటే బలిస్తూ ఉన్నాడంటే మరి ఏ రీతిగా మరి అబ్రహాము దేవునికి భయపడేవాడో మనం చూస్తాం. ఆ భాగంలో మనం చూసినట్లయితే ఇందువలన నువ్వు దేవునికి భయపడేవాడవని దేవుడే చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే క్రీస్తు ప్రభు వారు కూడా మరి తండ్రికి భయపడేటువంటి వాడు, దేవునికి భయపడేటువంటి వాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో అంటాడు కదా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడం నాకు ఇష్టమైంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన నీతిని నెరవేర్చడానికి వచ్చాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆఖరిగా 4వ లక్షణాన్ని మనం చూస్తే కనుక ఆయన నమ్మకమైన మనసు కలిగిన వాడు. మనం చూస్తే అక్కడ నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అతడు నమ్మకమైన మనస్సు గలవాడు అని అబ్రహాము గురించి నెహెమ్యా భక్తుడు మరి చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, అలాగే క్రీస్తు ప్రభువుని గూర్చి కూడా మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఈ 4 ప్రాముఖ్యమైన లక్షణాలు మనం చూసినట్లయితే కనుక మరి అబ్రహాములో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ క్రీస్తు ప్రభులో ఉన్నాయి. అంటే అబ్రహాము ఆ యొక్క ఆనాడు దేవుని పిలుపును అందుకొని తన జనాంగం కొరకు తండ్రి ఎలా అయ్యాడో ఈనాడు ప్రియమైన వారు క్రీస్తు ప్రభు వారు మనకు తండ్రి అయ్యాడు. ఆయన విశ్వాసమునకు మరి కర్తగా ఉన్నాడు.
అందుకంటాడు యోహాను సువార్త 14:1 మరి మీ హృదయంలోని కలవరపడనియొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అన్నాడు. మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను అన్నాడు ప్రియమైన వారలారా. కనుక ఈరోజు మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా మనం జీవిందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన అబ్రహాము వంశంలో నాయన నువ్వు జన్మించావు నాయన. ఆనాడు నాయన అబ్రహాము వంశానికి మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి నీ కుమారుని క్రీస్తు ప్రభుని పంపించావు నాయన. ప్రభువా, నమ్మకమైన వాడుగా ప్రభువా, మరి ముఖ్యంగా ప్రభువా, ఎదుగో తండ్రి నాయన విశ్వాసమునకు కర్తగా ప్రభువా, ఈ లోకంలో నాయన అనేక మందిని నీ వైపు నడిపించే గొప్ప ధన్యత మీరు ఇచ్చినందుకే వందనాలు. అలాగే ప్రభువా, నేడు మేము కూడా నాయన ఆ సంతానములో పుట్టి ఆ వాగ్దానం మేము కూడా పొందుకునే కృప దయచేయండి. ఉదయకాల సమయంలో తలలో ఉంచిన చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులను, బలహీనులను, రోగులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పని మీరు దీవించి ఆస్వాదించి కృప వెంబడి కృప దయచేయమని, ఏదైనా దీవెలతో మమ్మల్ని నింపుమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.